యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సరి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సరి వెళ్ళెదను. లోకము శరీరము ఆగినను లోబడకారెను వెళ్ళెదను. లోకము శరీరము ఆగినను లోబడకారెను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాక్షిక బయలు కరుణజయున్ శాంతి జలము చెంత నడిపించును. పాక్షిక బయలు కరుణజయున్ శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచును. మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచును. మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఒకసారి పేర్లు చదవండి, బ్రదర్స్ పేర్లు చదవండి ఒకసారి. సిస్టర్ షులమటి, చెయ్యొద్దండి. సిస్టర్ సుగంధ కుమారి, చేయొద్దండి. సిస్టర్ సింధు యాదమరి, సిస్టర్ కృపాలత, సిస్టర్ కృపాలత ఎవరు? కుస్మలత, ఏం తప్పు చదువుతున్నావు ఏంటి? సిస్టర్ కష్మల లక్ష్మి, మేరీ లిల్లీ గ్రేస్. అందరు వచ్చారు. బ్రదర్స్ ఈమె పేరు రాలేదు. సిస్టర్ రేష్మ, మరి బ్రదర్స్ వైపు దైవతేజ, మాథ్యూ ఎస్, తిరుపతి ఆలియస్ తిమోతి, పలగోడు సందీప్. పాలడుగు సందీప్ రాలేదా? వస్తా ఉన్నారు. నవీన్ రాలేదు. నవీన్ రావాలి. ఎవరు ఒక్కరు రాలేదా? నవీన్ వచ్చాడా? ఎవరు రాలేదు? పాలడుగు సందీప్. వాళ్ళని అడుగు. సందీప్ తెలుసా వాళ్ళకు?
సందీప్ ఫోన్ నంబర్ ఉందా? ఏ? ఏంటి ఫోన్ నంబర్ ఇవ్వలేదు. అదే అదే సరే, ఇంకో పాట పాడండి. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. 615 615. సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. సింపజేయు దూత నన్ను దాటిపోయేను. సింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటుంది. కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటుంది. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను పరుకు దాసుడను కాను. ఇంకా నేను పరుకు దాసుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మార మధురముగా. మార్చబడు నాదు మార మధురముగా. పారుజలము అండ నుండి తాగుచుందును. పారుజలము అండ నుండి తాగుచుందును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమ కనను. సౌందర్యమయమగు పరమ కనను. నా నిత్యమైన స్వస్థమది మార్పు చెందదు. నా నిత్యమైన స్వస్థమది మార్పు చెందదు. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే. ఆనందమే పరమానందమే. కాలాను జీవితమునగానందమే. కాలాను జీవితమునగానందమే. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు. నా దేవుడిచ్చు క్రొత్త మన్న నాకు చదువు. నా దేవుడిచ్చు క్రొత్త మన్న నాకు చదువు. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే
బలము ఘనము నా యేసు ప్రభువేనా బలము ఘనము నా యేసు ప్రభువేనా రక్షణ హల్లెలూయా నా యేసు ప్రభువేనా రక్షణ హల్లెలూయా నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయుట నన్ను దాటిపోయేను నా సింపజేయుట నన్ను దాటిపోయేను. కూర్చోండి. వచ్చినాడా బ్రదర్? వచ్చాడా? సందీప్ రాలే. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవా, మరి బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడి వచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. 7 సహోదరులు, 5 సహోదరులు, వారిని దీవించండి, కాపాడండి. ఇంకా సందీప్ రాలేదు. సందీప్ కూడా మీ చిత్తమైతే త్వరగా రావడానికి సాయం చేయండి. బ్యాప్టిజం కొరకు వారిని సిద్ధపరచండి, కాపాడండి, మీరే ఆశీర్వదించండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో మీ వాక్యం కూడా ధ్యానించబోచుండగా మీ వాక్యం కూడా వాళ్ళకు కూడా దయచేయండి, మాకు కూడా దయచేయండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28 19. ఎవరైనా తెలుగులో చదవండి, గట్టిగా గట్టిగా. సరే. కాబట్టి యేసు ప్రభు వారు చివరిగా చెప్పిన ఆజ్ఞ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బ్యాప్టిజం ఇవ్వాలి నమ్మిన వాళ్ళకు. ఎవరైతే యేసు ప్రభును నమ్మి పాపాలు ఒప్పుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చారో వాళ్లకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బ్యాప్టిజం ఇవ్వాలి. మార్క్స్ వార్త 16 16 చదవండి, గట్టిగా చదవాలి. నమ్మి బ్యాప్టిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అది సర్వసాధారణంగా ఎవరైనా మారుమనసు పొందకపోతే, నమ్మకపోతే వారికి శిక్ష అనేది ఉంటుంది, నరక శిక్ష, భయంకరం. కాబట్టి దాని నుండి మనం తప్పించుకోవడానికి మన పాపాలు ఒప్పుకోవాలా, యేసు ప్రభువుని అంగీకరించాలా, జీవితం మారినాక బ్యాప్టిజము తీసుకోవాలా. నమ్మి బ్యాప్టిజం తీసుకునేవాడు రక్షింపబడును. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు బ్యాప్టిజము పొందుడి, పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆబ్సెంట్ అయిన బ్రదర్ పేరేంటి?
సందీప్ వచ్చాడా? ఏం లేటు? కూర్చో, ముందు కూర్చో. ఆలస్యంగా వస్తావు, మళ్ళీ వెనుకపోతావా? బట్టలు తెచ్చుకున్నావా? కాబట్టి మారు మనసు పొంది బ్యాప్టిజం పొందుడి. దాని ప్రకారం పరిశుద్ధాత్మను పొందుతారు. పరిశుద్ధాత్మ వరం. ఎవరైతే మారు మనసు పొందుతారో, యేసు ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ వరంతోనే మనం ఈ లోకంలో సాక్షిగా జీవించవచ్చు. దాని కొరకు ఆ వరం మనకెంతో ఆశీర్వాదకరం. తర్వాత మత్తయి సువార్త 3:13. ఉండండి. మత్తయి సువార్త 3:15 వాక్యం చదివితే చాలు, గట్టిగా. ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నీతి యావత్తు. కాబట్టి ఎవరైతే దేవుని నీతిని అనుసరించాలి, పాటించాలి అని అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలో? మొట్టమొదట మారుమనసు పొందాలా, యేసు ప్రభువుని అంగీకరించాలా, రక్షకుడుగా నా పాపాల కొరకు చనిపోయినాడు, తిరిగి లేచినాడు అని నమ్మాలా. అప్పుడు దేవుని నీతి మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరైతే బాప్టిజం తీసుకుంటారో వాళ్ళు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి అది ఒక గొప్ప ధన్యత. పాపులమైన మనలను దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. దేవుని నీతి యావత్తు నెరవేర్చడానికి బాప్టిజం కూడా తీసుకోవాలి. నమ్మడం మాత్రమే కాదు, మారుమనసు పొందడం మాత్రమే కాదు, బాప్టిజం కూడా తీసుకోవాలి. తర్వాత లూకా సువార్త 7:30. గట్టిగా చదవాలా, ఇంకా గట్టిగా చదవాలా. దేవుని సంకల్పమును పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారు? నిరాకరించారు. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. దేవుని సంకల్పం. ఒక పాపి మారుమనసు పొందాలా, యేసు ప్రభువుని అంగీకరించాలా, తర్వాత బాప్టిజం తీసుకోవాలా. అప్పుడు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతారు, రక్షణ అనుభవంలోనికి వస్తారు, పరిశుద్ధాత్మను పొందుతారు, బాప్టిజం కూడా తీసుకోవాలా అనేది దేవుని సంకల్పం. దేవుని సంకల్పమును నిరాకరించారు పరిసయ్యులు, శాస్త్రులు. ఎందుకంటే వాళ్ళు బాప్టిజం తీసుకోలేదు. కాబట్టి బాప్టిజం తీసుకోబోయే వాళ్ళు దేవుని సంకల్పాన్ని అంగీకరిస్తున్నారు అని మనకు ఒక పాఠం. ఆ విధంగా మనం జీవించాల. ఇంకా దేవుని సంకల్పం అంతా కూడా నెరవేర్చాల. బాప్టిజం ఒకటే కాదు, తర్వాత బల్లలో పాలు పొందడం, ఆరాధనలో పాలు పొందడం, దేవుని బిడ్డలతో ఆదివారాలు ఆరాధనలో కలుసుకోవడము, ఇవన్నీ పాటించాలి. ఆ విధంగా వారు ధన్యులవుతారు, బలవంతులవుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. తర్వాత రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గట్టిగా చదవండి. అట్లా 6వ అధ్యాయం 2వ వచనం. పాపం విషయమై చనిపోయిన మనం
3వ వచనం. ఆయన మరణము లోనికి. బాప్టిజానికి ఒక అర్థం ఏంటంటే మనం యేసు ప్రభుతో చనిపోయాం. మన పాత జీవితం, పాత స్వభావం, పాపం ద్వారా మనకి ఏమైతే వచ్చిందో, జన్మంతో వచ్చిందో, పితరుల ద్వారా వచ్చిందో అది చనిపోతుంది. అది పాప గుణం చనిపోతుంది. అది మొదటి అనుభవం. తర్వాత అనుభవం ఏంటంటే రోమాపత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం. కాబట్టి పాతి పెట్టబడితిమి. మొదట చనిపోతిమి, రెండవది పాతి పెట్టబడితిమి. పాతి పెట్టబడడం అంటే ఏంటిది? చనిపోవడం అంటే మన పాప స్వభావం చనిపోతుంది. పాతి పెట్టబడడం అంటే ఇంకా మనం కనబడం, మనం దాగి ఉంటాం. యేసు ప్రభువే కనబడతాడు మన జీవితం ద్వారా. అంతగా సమర్పించుకోవాలా. ఆ విధంగా సమర్పించుకొని మరణములో ఐక్యత కలిగి ఉండాలా, భూస్థాపనలో కూడా ఐక్యత కలిగి ఉండాలా. మూడవది పునరుత్థానమందు కూడా ఐక్యత కలిగి ఉండాలా. 4, 5 వచనాలు మరొకసారి చదవండి. పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలవారమై ఉందుము. కాబట్టి పునరుద్ధానం, చనిపోవడం, పాతిపెట్టబడడం, తిరిగి లేవడం. యేసు ప్రభు ఏ విధంగా నెరవేర్చాడో మన రక్షణ కొరకు, దానితో మనకు ఐక్యత కలిగి మనం కూడా ప్రభువుతో చనిపోయిన వారుగా, పాతిపెట్టబడిన వారుగా, తిరిగి లేచిన వారుగా కావాలి. అదే బాప్టిజానికి అర్థం. బాప్టిజంలో నీళ్ళలో ఇట్లా మునగడం, చనిపోవడం, నీళ్ళలో ఒక క్షణం ఉండడం, పాతిపెట్టబడడం, మళ్ళీ బయటికి రావడం, తిరిగి లేవడం. అలాంటి అర్థంతో మనం బాప్టిజము తీసుకోవాలి. కాబట్టి ఎవరెవరైతే బాప్టిజానికి పేరిచ్చినారో మీరందరూ అలాంటి అనుభవంతో జీవించాలి. ప్రభువుతో ఐక్యత కలిగి జీవించడంలో, చనిపోయిన దానిలోనూ, పాతిపెట్టబడిన దానిలోనూ, తిరిగి లేచిన దానిలోనూ ఐక్యత కలిగి జీవించాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తాము. సిస్టర్స్ 7, బ్రదర్స్ 5 ఉన్నారు కదా. సరే. ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో 22వ తారీఖు బాప్టిజం కలిగి ఉండడానికి కృప ఇచ్చారు, స్తుతిస్తున్నాం. మరి సిస్టర్స్ షూలమైటు, సద్గుణ కుమారి, సింధు, యారాబిడి, కుస్మలత, కరసాల లక్ష్మి, రేష్మ, మేరీ లిల్లీ గ్రేసు 7 దీవించండి. మరి బ్రదర్సు దైవతేజ, మాథ్యూ, త్రిమూర్తి, తిమోతి, పాలడోగు సందీపు, నవీన్, వీళ్ళందరి కొరకు వందనాలు. వీరందరినీ దీవించండి, కాపాడండి, సాక్షిగా వాడుకోండి. వందనాలు చెల్లిస్తూ బాప్టిజం ఇస్తున్న డేవిడ్ కూడా కావాల్సిన కృప దయచేయండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి ఇప్పుడు ఇది లేపండి. మరి సిస్టర్స్ అందరు లేచి నిలబడండి. అటు చూడండి. సహోదరులారా, మీ పాపాలు క్షమించబడ్డదని చెప్పగలరా? ధైర్యంగా చెయ్యెత్తండి. మీ పాపాలు క్షమించబడిందా? చెయ్యెత్తండి. సరే. క్షమించబడిందా? యేసు ప్రభును హృదయంలో స్వీకరించారా? సరే. ఇప్పుడు మీ జీవితం మారిందా? మరి మంచిది. ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
ఎవరు మిమ్మల్ని బలవంతం చేయట్లేదు, మీరు ఇష్టపూర్వకంగా తీసుకోవాలా. ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? ఇష్టంగా తీసుకుంటున్నారా? సరే, ప్రైజ్ లార్డ్. కూర్చోండి. బ్రదర్స్ నిలబండి, 5. అటు చూడండి. సహోదరులారా, మీ పాపాలు క్షమించబడిందా? చేయొద్దండి. పాపాలు క్షమించబడిందా? మాస్క్ అంతా తీసేయండి. ఇంకేం మాస్క్? బ్యాప్టిజం, దానికి కూడా బ్యాప్టిజం ఇస్తారా ఏంటి? యేసు ప్రభు మీ పాపాల కొరకు చనిపోయింది, సమాధి చేయబడింది, తిరిగి లేచింది. నమ్మినారా? సరే. ఇప్పుడు మీ జీవితం మారిందా? చెడ్డ అలవాట్లన్నీ పోయినాయా? సరే. ఇప్పుడు మీరు బ్యాప్టిజం తీసుకోవడానికి ఇష్టపూర్వకంగా వచ్చారా? బలవంతం ఏం లేదు. మీకు బ్యాప్టిజం కావాలంటేనే ఇస్తాం. కావాలనా? సరే, చేయి దించండి, కూర్చోండి. మొదట సిస్టర్స్కి ఇస్తాము. సిస్టర్స్ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఈ బాత్రూమ్ ఎదురుగా ఉన్నది. బ్రదర్స్ ఏమో అక్కడ వెనకాల. మీరు అక్కడికి పోవాలా బట్టలు తీసుకొని. మీ బైబిళ్ళు ఇవన్నీ ఇక్కడే పెట్టండి. రండి. పాట పాడతారా? పల్లవి పాడండి. 631 పాట సంఖ్య. ఏం పాట? 631 అన్న. ఏం పాట అది? పాట చెప్పు. సిలువను మోసి ఈ లోకం. సిలువను మోసి ఈ లోకమును. పాడు. ఒక్క నిమిషం. షూలమైట్ మొదట బ్యాప్టిజం తీసుకోబోతుంది. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, గొప్ప దేవ, వందనాలు. షూలమైట్ను దీవించండి. తన బ్యాప్టిజం ద్వారా తాను ఆత్మీయంగా బలపడడానికి, మీ సాక్షిగా జీవించడానికి సహాయపడండి. వందనాలు చెల్లిస్తూ మీ అభిషేకం కోరుచు యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. ఏలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించెను యేసు నామమును. మీరు ప్రార్థన చేయి. ప్రేమల తండ్రి, మా సహోదరి సద్గుణ కుమారుని బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన రక్షణ, మారుమనసు, విశ్వాసం మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభువా, తను కూడా మీ యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో మీరు ఐక్యపరిచిన వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. సద్గుణ కుమారి మీ కోరిక చొప్పున, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను. మెల్లగా. ఏలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. ఏలెమ్ము సోదరుడా, నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. సింధు. ప్రేమల మా తండ్రి, మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, మా ప్రేమ సహోదరి సింధుని బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన రక్షణ, మారు మనసు బట్టి మీ స్తోత్రాలు. తనకిచ్చిన నిరీక్షణ బట్టి, తనకిచ్చిన సాక్షి బట్టి మీకు వందనాలు. తను కూడా మీ యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో మీరు ఐక్యపరిచిన స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సింధు నీ కోరిక చొప్పున, యేసు నామములో మీకు ఆజ్ఞ చొప్పున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోని మీకు బ్యాప్టిజం ఇస్తాను. సోమరియేలా ఈ కుంచెరవు, ఈ ధరను లేపెడు సమయమిది. సోమరియేలా ఈ కుంచెరవు, ఈ ధరను లేపెడు సమయమిది. పేరు? ప్రేమల తండ్రి, పుష్పలత మీకు వందనాలు. తనకిచ్చిన రక్షణ, మార్మోడ్స్ మీ స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభువా, తను కూడా మీరు మీ యొక్క మరణ, భూస్థాపన మీరు ఐక్యపరిచిన స్తోత్రాలు, తను ఇచ్చిన సాక్ష్యం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ
యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. కృష్ణత నీ కోరిక చొప్పున యేసు ప్రభువుకి ఆజ్ఞ చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. శుద్ధాత్మా కవచము తొడిగి నీ నడుము కటి తయ్యారగుమా. శుద్ధాత్మా కవచము తొడిగి నీ నడుము కటి తయ్యారగుమా. లక్ష్మీ నాగేశ్వరం బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన రక్షణ విశ్వాసం బట్టి మీకు స్తోత్రాలు. తనకిచ్చిన సాక్ష్యం బట్టి కూడా మీకు వందనాలు. తను కూడా మా ప్రభువా మా మీ యొక్క మరణ భూస్థాపనలో పునరుద్ధానంలో మీరు ఐక్యపరిచిన స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మల్లేశ్వరి నీ కోరిక చొప్పున నీ కోరిక చొప్పున యేసు ప్రభువుకి ఆజ్ఞ చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిది. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిది. ప్రేమ తండ్రి రేష్మను బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన విశ్వాసం రక్షణ మారు మనసు బట్టి మీ స్తోత్రాలు. తనకిచ్చిన సాక్ష్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను కూడా మీ యొక్క మరణ పునరుద్ధానంలో భూస్థాపన పునరుద్ధానంలో మీరు ఐక్యపరిచిన స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. రేష్మ నీ కోరిక చొప్పున యేసు ప్రభువు యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిది. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు. ప్రేమ తండ్రి లిల్లీ గ్రేస్ బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన గొప్ప రక్షణ విశ్వాసము పాప క్షమాపణ మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తను కూడా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో మీరు ఐక్యపరిచినారు. వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. లిల్లీ గ్రేసి నీ కోరిక చొప్పున యేసు ప్రభువు యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. రక్షణకై ప్రభు యేసు వీకతో నరుదించెను ఈ ధరకు. రక్షణకై ప్రభు యేసు వీకతో నరుదించెను ఈ ధరకు. యుగను మనకు నీచెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిది. వెలుగును మనకు నీచెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిది. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు. పాప క్షమాపణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తనను కూడా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో మీరు ఐక్యపరిచిన వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నవీన్ నీ కోరిక చొప్పున యేసు ప్రభువు యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. తల క్రిందులు చేయు తరుణమిది. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిది. ప్రేమ తండ్రి మాథ్యూ బ్రదర్ బట్టి కూడా మీకు వందనాలు. తనకిచ్చిన గొప్ప రక్షణ విశ్వాసము పాప క్షమాపణ బట్టి మీ స్తోత్రాలు చెల్లించు. తను కూడా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానంలో మీరు ఐక్యపరిచిన వందనాలు చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. మాథ్యూ నీ కోరిక చొప్పున యేసు ప్రభువు యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. కొనిపోయేడిని పాపని నిద్రనినాడు మీక. పాతాళమునకు కొనిపోయేడిని పాప నిద్రను వీడనాడు మీక. ప్రేమ తండ్రి
దైవ తేజం బట్టి కూడా మీకు వందనాలు. తనకిచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, మా ప్రభు మారుమనసు బట్టి మీకు స్తోత్రాలు. తను కూడా మీ యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధరణ మీరు ఐక్యపరిచిన వందనాలు చెల్లిస్తూ యేసున మీరు కుటుంబం తండ్రి ఆమేన్. దైవ తేజ నీ కోరిక చొప్పున, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనికి నీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను. మమునెరుగిము నిపుడే ఉనికెడు సమయము కాది ప్రియుడా సిలువా మర్మము ఎరుగుము ఇప్పుడే ఉనికెడు సమయం కాది ప్రియుడా. తండ్రి సందీప్ని బట్టి కూడా మీకు వందనాలు. తనకిచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ స్తోత్రాలు. తను కూడా మీ యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధరణలు ఐక్యపరిచిన వందనాలు చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. సందీప్ నీ కోరిక చొప్పున, యేసు ప్రభు వారి ఆజ్ఞ చొప్పున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనికి నీకు బ్యాప్టిజం తల క్రిందులు చేయు కరుణమిది సిలువను మోసి లోకమును తల క్రిందులు. ప్రేమ తండ్రి తిమోతి బట్టి కూడా మీకు వందనాలు. తనకిచ్చిన రక్షణ బట్టి మీ స్తోత్రాలు, విశ్వాసం బట్టి, తనకిచ్చిన సాక్ష్యం బట్టి కూడా మీకు వందనాలు. తను కూడా మీ యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధరణలు మీరు ఐక్యపరిచిన వందనాలు చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తిమోతి నీ కోరిక చొప్పున, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనికి నీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను. बोलो प्रभु यीशु मसीह की हालेलुया. దేవుడి చివరి ప్రార్థన. ప్రేమల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ యొక్క ఉదయకాలంలో మా ప్రభు బాప్టిజం తీసుకున్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన గొప్ప రక్షణ, విశ్వాసం బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి సాక్ష్యం బట్టి కూడా మీకు వందనాలు. వారు కూడా మా ప్రభు సంఘం ఎదుట, మీ ఎదుట, ముఖ్యంగా సాతాను ఎదుట ఇచ్చిన సాక్ష్యం నిరంతరము మా ప్రభు రాకడ పర్యంతరం కూడా వారిని మా ప్రభు తండ్రి మీరే దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా బలపరచండి, మా ప్రభు దీవించమని, సహాయపడమని ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆడవాడు నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా, నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా. తన కృప చే స్థిరపరచబడితివి, తన కృప చే స్థిరపరచబడితివి. నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా, నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా. కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకి, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకి. నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా, నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా. వాసము నుంచి పరలోకము నుంచే, పరిశుద్ధుల సహవాసము నుంచి పరలోకము నుంచే. పూజనీయుని పూజించదము మనసారా మనము, పూజనీయుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా, నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా. తన కృప చే స్థిరపరచబడితివి, తన కృప చే స్థిరపరచబడితివి. నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా, నిర్మింపబడితి మీ మనము దైవగృహముగా. పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే, పరదేశులమై ఉన్న మనలా తన ఇంటికి చేర్చే. ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని, ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త
నింపబడి మీ మనము దైవ గృహముగా నింపబడి మీ మనము దైవ గృహముగా తన కృప చే స్థిరపరచబడితి తన కృప చే స్థిరపరచబడితి నిర్మింపబడి మీ మనం దైవ గృహముగా నిర్మింపబడి మీ మనం దైవ గృహముగా తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే దాని వీధి రగస్తుతులార్పింతు వినయముగా మనము దాని వీధి రగస్తుతులార్పింతు వినయముగా మనము నిర్మింపబడి మీ మనము దైవ గృహముగా నిర్మింపబడి మీ మనము దైవ గృహముగా తన కృప చే స్థిరపరచబడితి తన కృప చే స్థిరపరచబడితి నిర్మించబడితి మీ మనము దైవ గృహముగా నిర్మించబడితి మీ మనము దైవ గృహముగా సంగంబున టీ కొరకు ప్రార్థన చేస్తాం. అందరూ టీ తాగొచ్చు. ప్రత్యేకంగా బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ప్రేమల తండ్రి ఈ టీని బట్టి వందనాలు, దీవించండి, ఆరోగ్యకరంగా మార్చండి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం టీ తీసుకొని మళ్ళీ హస్త నిక్షేపణ కొరకు సిద్ధపడుతుండగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఉందా? ఇవ్వండి. పాట సంఖ్య 460, పాత పుస్తకాల్లో 457. క్రీస్తు యేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున 460 ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున, ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందున. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరు వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేదరు.
ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేయరు. క్రీస్తు ప్రభువు తన రక్తాన్నిచ్చి కొన్నట్టే సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోక నివాసి. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోక నివాసి. బన్రాజ్. దేవుని వాక్యములోని మాటలు మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం అందరం కూడా గట్టిగా చదువుకుందాం. మనమందరము అంటే బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ గట్టిగా చదువుకుందాం. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మర్రవేయక క్రీస్తును గూర్చిన మూలాపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. ప్రభు తన వాక్యభాగం మనకు నేటి దినమున ఈ బాప్తిస్మ దినమున ఆశీర్వాదకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభా, మీ యొక్క నామమును బట్టి సంఘం ఎదుటను, ఈ లోకం ఎదుటను, శత్రువు ఎదుటను, పరలోక రాజ్య వైభవము మీ ఎదుటను మా ప్రియులు ఇచ్చిన బాప్తిస్మ సాక్ష్యమునకై మీకెంతో వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఆ విధంగా తండ్రి వారు సంపూర్ణులు మగులట్లుగా సాగిపోటుకై కృపనిమ్ము. ఈ సమయము హస్త నిక్షేపణ సమయం ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న హెబ్రీ పత్రిక 6లో మనం గమనిస్తున్నాం. 2వ వచనం ఆఖరి మాట, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ముఖ్యంగా బాప్తిసం తీసుకున్న ప్రియులు సంపూర్ణులగుటకు సాగిపోవటకై ఇవ్వబడిన ఇదొక అవకాశంగా ఈ అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనకు వర్తమానం వచ్చేసింది. ఒక చక్కటి పాట పాడుకున్నాం. క్రీస్తు యేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో ఈ పాట పాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ఆ సంఘములో చేర్చబడువారుగా సంపూర్ణులు అవుతున్నారు. కాబట్టి ఈ సంపూర్ణతకై అపోస్తలుడైన పౌలు ఆయన అనాది దినముల్లోనే ప్రకటించిన ఈ మాటలు, నిర్జీవ క్రియలను విడిచి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. నిర్జీవ క్రియలను విడిచినారా? మారు మనస్సు పొందినారా? అటువంటి ప్రియులైనా ఈరోజు బాప్తిసం తీసుకుంది, అది మీరు పరీక్షించుకోవాలి. మీ వేషధారణే తెలుపుతుంది మీరు నిర్జీవంగా ఉన్నారో జీవంగా ఉన్నారు. కాబట్టి సహోదరులైతే ఇష్టం వచ్చినంత అలంకరణ అవన్నీ పనికిరావు. ఈ రోజుల్లో విశ్వాసులు కూడా లోకస్తులతో పోటీ పడే అలంకరణ చేసుకుంటున్నారు. యవనస్తులు సహోదరులు అయితే లోకంతో పోటీపడి గడ్డాలు పెంచుతున్నారు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందినారా? అటువంటి ప్రియులు దేవుని యందలి విశ్వాసం చేత వారు బాప్తిసం కూర్చిన బోధను వారు అంగీకరించినారు. వారి నిమిత్తమై ఇప్పుడు హస్త నిక్షేపణ అనే ఈ మాట ద్వారా వారు మరి సంపూర్ణమగుటకు వారు సాగిపోతున్నారు. కాబట్టి హస్త నిక్షేపణ ఈ లోకంలో మనం చేయవలసింది ఈ విధంగా నిర్జీవ క్రియలను విడుచుట, 2వది మారు మనసు పొందుట, 3వది దేవుని యందలి విశ్వాసము, 4వది బాప్తిస్మకు గూర్చిన బోధ, 5వది హస్త నిక్షేపణము.
6, 7 తర్వాత మన జీవితంలో అవి ప్రభు ఇట్టి వారి నిమిత్తమై సంపూర్ణం చేస్తాడు. మనం సంపూర్ణం చేసుకోవాల్సింది ఈ 5 విషయాలు. కాబట్టి నేటి దినమున ఈ సంపూర్ణతకై మనమందరం కూడా మన ప్రియులతో పాటు ఇక్కడ మనము ఆ విధంగా కలిసి వారి నిమిత్తమై ఈ యొక్క హస్త నిక్షేపణము అనే ఈ కార్యము ద్వారా మీరు సంపూర్ణులై ఉన్నారు. మీరు తన రక్తమిచ్చి ప్రభువైన యేసుక్రీస్తు కొన్నట్టి సంఘములో మీరు చేరినవారు అనే ప్రకటన వారికి ధైర్య ప్రోత్సాహంగా వారు సంఘములో చేర్చబడి ఈ గడియలో మనం వారి నిమిత్తమై హస్త నిక్షేపణ మనము చేయించు ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, అటువంటి ఈ కార్యము, అటువంటి ఈ చర్య దేవుని వాక్యంలో అనాది కాలంలోనే రాయబడింది. కాబట్టి అనాది కాలంలోనే ఏదైతే పాత నిబంధనలో రాయబడి ఉన్నదో అదే పరిస్థితి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధనలో నెరవేర్చినట్లుగా మనము అనేకమైన ఉదాహరణలు గమనించవచ్చు. చూడండి, ఉదాహరణకు ఆదికాండము 48వ అధ్యాయం. ఆదికాండము 48, 8వ వచనం నేను చదువుతున్నా. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరనగా 9, వీరు యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాను. ఇశ్రాయేలు కనులు వృద్ధాపం వల్ల మందంగా ఉండేను కనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖం చూసి నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి నా సాష్టాంగ నమస్కారం చేశాను. 13, తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేత తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరికి తీసుకుని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిం తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. ఈ మాటలు మనం చూస్తున్నాం. యోసేపుకి అది గ్రహింపు కలగలేదు. ఎఫ్రాయిం, మనష్షే ఇద్దరు కుమారులు. మనష్షే పెద్దవాడు, కానీ ఎఫ్రాయింపై కుడి చేతిని ఉంచిన సత్యాన్ని ఇక్కడ మరి ఈ యొక్క యోసేపుకు బయలుపరచబడినది. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారముగా ఆ దినములలో వారిపై చేతులించు దర్శనాన్ని యాకోబు పొందినాడు. కాబట్టి వారు తన సంతానంలో వారు ఇశ్రాయేలుకు దాచి ఉంచిన ఆశీర్వాదం పొందినట్లుగా వారి మీద చేయి ఉంచబడింది. కాబట్టి నేటి దినము కూడా సంఘము మీపై చేయి ఉంచి మిమ్మును ఆ విధంగా దేవుని యొక్క సిద్ధపాటులోనికి నడిపించుటకై, కాబట్టి ఆ విధంగా అటువంటి కార్యం నిమిత్తమై మిమ్మును నేటి దినమున సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి హస్త నిక్షేపణ ఈ కార్యం నిజంగా చెప్పాలంటే సంఘంలో ఉన్న ప్రియులందరూ కూడా వారందరూ మీపై తలలు ఉంచాలి, చేతులు ఉంచాలి, మీ తలపై చేతులు ఉంచాలి. మీ తల ఇరిగిపోతుంది అంతమంది చేతులు పెడితే. కాబట్టి సులైన రీతిలో ప్రభు బయలుపరిచినట్లుగా మనము బాధ్యులైన వారు దేవుని చేత నడిపించబడిన కొంతమంది సంఘపక్షముగా మీ తలపై చేయి ఉంచి మీకు ప్రార్థన చేయుచున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా ఈ పద్ధతిని ఆయన గ్రహించిన వాడై సంఘంలో చేసినాడు. ఉదాహరణకు తిమోతి రాసిన 2వ పత్రిక 6వ వచనం, ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణముల వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను అనే ఈ మాటలు ఇక్కడ మనము గమనించి చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఆ విధముగా తిమోతికి పై ఆయన చేతులుంచి తిమోతికి ఆయన హెచ్చరించుచు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము గమనించి చూస్తున్నాం. అంతేనా? మళ్ళీ మొదటి పత్రికలో కూడా మనం గమనిస్తే 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 4:14లో కూడా తిరిగి అపోస్తలుడు చెబుతున్న మాటలు చూస్తే, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు.
ఇది ప్రభు చేసే కార్యం, ఇది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. ఎప్పుడైతే నీ మీద చేయబట్టి పెద్దలైన వారు నీ నిమిత్తమై ప్రార్థన చేసి నిన్ను ధైర్యపరిచి నీకు పరిశుద్ధాత్మని వరము, పరిశుద్ధాత్మని సన్నిధి నీ మీద ఉండునుగాక అని ప్రార్థన చేసినారు. సంఘ ప్రార్థన దేవుడు గౌరవించి ఘనపరుస్తున్నాడు. కాబట్టి నీకు కొన్ని తలాంతులు ఇవ్వబడ్డాయి. ఆ తలాంతులు నీ రక్షణార్థమైన దినంలోనే నీకు ప్రభు దయచేసినాడు. ఆ తలాంతులు అవి శారీరకమైనవి కాదు, అది ఆత్మీయమైన తలాంతులు. అవి శరీర సంబంధంగా నీవు అభివృద్ధి పొందు తలాంతులు కావు. ఆత్మీయంగా నువ్వు ఫలించు ఫలితములు, ఆత్మ ద్వారా నువ్వు ఫలించవలసిన ఫలితములు, రకరకములైన తలాంతులు నీకు ఇవ్వబడ్డాయి. ఈ లోకంలో దేవుడు ఆయన ఒక కుమ్మరివాని వలె మట్టిగా మనల్ని నిర్మించిన ప్రభు రకరకములైన పాత్రలుగా మనల్ని చేసినాడు. కానీ ఈ పాత్రలు కొన్ని ఘనహీనతకు కొన్ని ఘనతకు ఉన్నట్లుగా మనము తిమోతి పత్రికలోనే గమనిస్తున్నాం. కాబట్టి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును ఎవడైతే వీటిలో చేరక అనే మాటలు రాయబడ్డాయి. 2వ తిమోతి 2వ పత్రిక, అక్కడ మనం 2వ తిమోతి 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనించి చూస్తున్నాం. కాబట్టి వీటిలో చేరక ఇక నీకు ఈ యొక్క హస్త నిక్షేపణ వచ్చిన తర్వాత నీ జీవితంలో నీవు జాగ్రత్త పడునట్లుగా. కాబట్టి ప్రభా నా మీద హస్త నిక్షేపణం చేయబడినది, ఈ వరము నాకు అనుగ్రహించినావు, లేక నాకు అనుగ్రహించిన వరము సంపూర్తిగా బయటపడుతు. ఈ వరమును నేను, ఈ యొక్క తలాంతును నేను అభివృద్ధి పరుచుకుంటా. ఈ లోకానికి నువ్వు రానే ఉన్నావు, వచ్చిన రోజు నీకు ఇచ్చిన తలాంతు ఏం చేసినావు నన్ను అడుగుతావు. కాబట్టి నేను చేర్చబడిన నేను, సంఘంలో బాధ్యుడైన నేను, సంఘంలో అంగమైన నేను, సంఘంలో ఒక బాధ్యత కలిగిన నేను, ప్రభువైన యేసుక్రీస్తు శరీరములో ఆయన శిరస్వత్వము క్రింద నేను నా కార్యములు చేయాలి. శరీరమునకు క్షేమం కలగాల. శరీరం ఆ విధంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమైన సువార్తన ప్రకటన, లేకపోతే ఏదో పరిచర్య, లేకపోతే ఏదో ఇంకొక తలాంతు అవి సంపాదించుకున్నట్లుగా నువ్వు లెక్కపై చెప్పాలా. ఈ దినం హస్త నిక్షేపం తీసుకుంటావు, రేపు మాయమైపోతావు. ఈ దినం ఇక్కడున్నావు, రేపు అమెరికాలో ఉంటావు ఉదాహరణకు. కానీ ఎక్కడున్నప్పటికీ నేను హస్త నిక్షేపణ చేసి ప్రభు శరీరంలో చేర్చబడ్డాను. కాబట్టి నాకు అటువంటి ధన్యత ప్రభువు దయచేసిన వాడు. కాబట్టి ఆ విధంగా నేను అటువంటి గొప్ప కార్యములు చేయుటకై హస్త నిక్షేపణ నాకు కలిగి ఉన్నది అని చెప్పువాడుగా నీ జీవితము ప్రభువునకు ఎంతో సంతోషకరమైనదిగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో మనకు గమనిస్తున్నాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయమైన 34, ద్వితీయోపదేశ కాండము 34. అక్కడ మనము గమనించి చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు కనబడతా ఉంది. 9వ వచనంలో చూస్తే, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండేను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసి జ్ఞానాత్మపూర్ణుడాయను. ఎవరాయను? యెహోషువ. మోషే మృతి చెందుతున్నాడు. ఆయన ఇంకా ఆ విధంగా మరి ఆ యొక్క మోయాబు మైదానములో ఆయన ఆ యొక్క పిస్కా కొండకు ఎక్కిపోటకు ముందు తన హస్తములు మోషే మీద ఉంచినాడు. కాబట్టే మోషే మరి ఇప్పుడు ఇశ్రాయేల్ మరి యెహోషువ మోషే లేకపోయినప్పటికీ యెహోషువ కలిగిన ఈ హస్త నిక్షేపణ వలన ఆయన కనానును జయించినాడు. కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. అనేకులైన ఇశ్రాయేలు స్వతంత్రించుకున్నట్లుగా బాధ్యత తీసుకున్నాడు. ప్రియుడా, హస్త నిక్షేపణ అంత ఎంతో క్రమమైనది, ఎంతో మరి ఆశీర్వదించబడే ఘట్టం నీ జీవితంలో. నేను ఫలాని దినమున 2024 సంవత్సరపు ఫిబ్రవరి మాసం 22వ తారీఖున హెబ్రోన్లో బాప్తీసం తీసుకొని హస్త నిక్షేపణ తీసుకున్నాడు. ప్రభు ఆ సందర్భంలో నాకు ఇచ్చిన ఈ వాగ్దానం, ఇప్పుడు మీకు వాగ్దానాలు కూడా ఇవ్వబడుతున్నాయి. ఆ వాగ్దానం మరొక దాన్ని చేపట్టి ఆ విధంగా మీ యొక్క హస్త నిక్షేపణ
ఆ యొక్క ధన్యత మీరు కలిగి ఉండాలని భారంతో ఈ మాటలు మీకు ప్రకటించబడుతున్నాయి. కాబట్టి ప్రభు తన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మని కార్యం మీలో జరిగించునుగాక. ఆ విధంగా మీరు మీ రక్షణలో కొనసాగబడుటకై ప్రభు సిద్ధపరిచిన ఈ యొక్క ధన్యతలో ప్రవేశిస్తురుగాక. ప్రభు తన వాక్యం మీ అందరికీ దీవించునుగాక. ఈయన కూడా ఇవ్వు, ఆయన హస్త నిక్షేపణ చేయించు. ఇప్పుడు మన బ్రదర్సు, పెద్ద బ్రదర్సు, వీళ్ళ మీద ప్రార్థన చేయాలి. ఇక్కడ కూడా ప్రార్థన చేయాలి. సుధాకర్ ఉన్నారా? శామ్యుల్ గారు, జాన్ గారు, యేసుపాదం గారు, మత్తయ్య బ్రదరు రండి. ఇంకెవరైనా? ఆదం, డేవిడ్ ఇక్కడ రండి. ఎస్ బెన్రాజ్ బ్రదర్ కూడా ఇక్కడ సిస్టర్స్ సైడ్ ఒక కుర్చీ వేసుకోండి. కొంచెం వెనుక సర్కిల్గా ఉండండి. సర్కిల్ లే అందరు కలిసి ప్రార్థన చేయాలి.
ఆమేన్. అయిపోయిందా? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు, హస్త నిక్షేపణ చేయించుకున్నవారు, ఇప్పటి నుండి మీరు సంఘముతో ఎంతో ఐక్యతగా జీవించాలి. ఆరాధనకు రావాలా, టైంకి రావాలా, ఆరాధనలో పాలు పొందాలా, బల్లలో కూడా పాలు పొందాలి. ద్రాక్షారసము, రొట్టె, అందులో కూడా పాలు పొందాలి క్రమంగా. అది మానవద్దు. అప్పుడు మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. ఆ విధంగా జీవించండి. వేరే వాళ్ళకు సువార్త చెప్పండి. మీ ఇంట్లో ఉన్నవారికి కూడా ఎవరికైనా చెప్పకపోతే మీరు ఇట్లా రక్షణ పొందినట్లు, బ్యాప్టిజం తీసుకున్నట్టు, హస్త నిక్షేపణ కూడా చేసినట్టు చెప్పండి. వేరే వాళ్ళకు కూడా చెప్పండి. మీ సాక్ష్యం, మీ జీవితం ఎలాగ మారిందో చెప్పండి. ఆ విధంగా మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న ప్రియులు హస్త నిక్షేపణ కూడా చేయించుకున్నారు. దీవించండి, కాపాడండి. దైవతేజ, మాథ్యూ, త్రిమూర్తి, మరి సందీపు, నవీన్, ఈ 5 సహోదరులు, వారందరినీ దీవించండి. అదే సమయంలో సిస్టర్స్ షూలమైటు, సద్గుణ కుమారి, సింధు, కుస్మాలత, కరసాల లక్ష్మి, రేష్మ, మేరీ లిల్లీ గ్రేస్, వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదివారాలు ఆరాధనలో కూడా కలుసుకొని బల్లలో కూడా పాలు పొంది ఆత్మీయంగా ముందుకు సాగుటకు సాయం చేయండి. కాపాడండి, కనికరించండి, దీవించండి, దీవెనకరంగా చేయండి. అనేకులకు సాక్షిగా ఈ బిడ్డలు జీవించినట్లు సాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం బ్యాప్టిజం తీసుకున్న బిడ్డలతో, హస్త నిక్షేపణ చేయించుకున్న బిడ్డలతో, మనందరితో, లోకంలో చెదిరి ఉన్న దేవుని ప్రజలందరితో ప్రభు రాకడ వరకు తోడై ఉండి కాపాడి దీవించి దీవెనకరంగా చేయునుగాక. ఆమెన్. నిచ్చి నమ్మకమైన దేవా, నన్ను కాపాడు అడవు నీవే ప్రభువా. సరే, అందునా పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా, పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే యాడేదా. హల్లెలూయా పాడేదా, ఆ ప్రభు నిన్ను యాడేదా. హల్లెలూయా పాడేదా, ఆ ప్రభు నిన్ను యాడేదా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ భోజనాలు కూడా సిద్ధపరుస్తున్నారు. టైం ఇంకా కాలేదు, 12:15 అయింది. ఒక గంట సేపు ఆగితే భోజనం కూడా చేసిపోవచ్చు, మీకు అర్జెంట్ లేకపోతే.
ప్రైజ్ ది లార్డ్.